మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ సుభాష్ అక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్, తార్నాక, హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్స్, వికారాబాద్లో మనకి ఇంకొక బ్రాంచ్ ఉంది. ఇది కాకుండా రాజమండ్రి, నరసాపురంలో రెగ్యులర్గా మన ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. అక్యుపంక్చర్ వైద్యంలో గత 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ వైద్యంలో గత 10 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. చాలామంది మన స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏమంటే ఏ చిన్న నొప్పి వచ్చినా టక్కున పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు. ఓకేనా? సో అంటే పెయిన్ కిల్లర్ తప్పది అన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోండి, కానీ ప్రతి చిన్న నొప్పికి కూడా మీరు పెయిన్ కిల్లర్ వేసుకోకూడదండి. ఎందుకంటే మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు నేను చెప్పేది కాదండి, మీరు యూ స్టడీ ద లిటరేచర్. సో డైజెస్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. లాంగ్ టైం పెయిన్ కిల్లర్ వాడడం వల్ల మీ గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, డైజెస్ట్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, మీకు డైజెషన్ సంబంధించిన ఇబ్బందులు రావడానికి పుష్కలంగా ఆస్కారం ఉందనేది నేను చెప్పే మాటలు కాదండి, లిటరేచర్ చెప్తున్న మాటలు. సో తప్పదనుకున్నప్పుడు మాత్రమే మీరు పెయిన్ కిల్లర్ వాడండి. లేదంటే మన దగ్గర అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒక పాయింట్ ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది పంటి నొప్పి కానివ్వండి, కంటి నొప్పి కానివ్వండి, పీరియడ్ పెయిన్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, ఎనీ పెయిన్, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది టెంపరీ పెయిన్ కిల్లింగ్ పాయింట్. సో పాయింట్ పేరేంటి? స్టమక్ 44. ఎక్కడ ఉంటుంది? కాళ్ళల్లో ఉంటుంది, లేడీస్కైనా జెంట్స్కైనా. ఓకే, మీకు ఆ లొకేషన్ చూపిస్తుంది చూడండి. ఈ వేలు ఉంది కదండి, రెండో వేలు మీకు ఇప్పుడు ఇక్కడ పిక్లో మధ్యలో కనిపించిన కానీ ఇది రెండో వేలు వైపు ఉంటుంది. ఓకే, ఇటువైపు ఉంటుంది. ఓకే, సో ST44 మీకు నంబర్ ఎందుకు చెప్తుందంటే, ఎవరికైనా ఇది కరెక్ట్గా లొకేషన్ కనబడకపోతే వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏం చేయాలి? మీరు ఈ పాయింట్ పైన రెగ్యులర్గా 1 to 3 minutes రెగ్యులర్గా మీరు స్టిమ్యులేట్ చేయండి. ప్రెస్ అండ్ లీవ్ ఇట్లాగా 3 times a day. మీకు హెడేక్ వస్తుంది అనుకోండి, మీకు అర్థమైంది, అప్పుడు స్టార్ట్ చేయండి నొక్కడం. అంతేగాని హెడేక్ ఫుల్ పీక్స్ వచ్చాక మీరు నొక్కడం స్టార్ట్ చేస్తే మీకు అంత లాభదాటిగా ఉండకపోవచ్చు. మీరు హెడేక్ స్టార్ట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, అప్పుడు మీరు నొక్కడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా హెడేక్ తగ్గడానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఫీమేల్ పీరియడ్స్ పెయిన్తో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయింది, పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పటి నుంచి ఈ పాయింట్ రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయండి. సో మీకు మేల్ చేకూరుతుంది. అట్లాగా డేలో 3 times చేసుకోవచ్చు. నైట్ టైం ఏం చేసుకోవచ్చు? మీరు చూడండి, ఇది పేపర్ సర్జికల్ టేప్. దీనికి ఏం పెట్టాను? ఒక బఠానీ పెట్టి ఏం చేస్తున్నాను? ఆ ఏరియా దగ్గర పెట్టాను, ఆ పాయింట్ దగ్గర. చూడండి ఈ పాయింట్ దగ్గర పెట్టాను. పాయింట్ ఎక్కడుంది? ఈ రెండవ వేలుకి చివర్లో ఉంది. అంతే, పెట్టాక 1 minute ప్రెస్ చేయండి. ఇది 2 కాళ్ళలో ఉంటుంది. 2 కాళ్ళు ఒకసారి పెట్టాలన్నా అవసరం లేదు. ఒకరోజు ఒక లెగ్ పెట్టుకోండి, ఒకరోజు ఒక లెగ్ పెట్టుకోండి. సో ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ. ఓకే, సో బ్రహ్మాండమైన పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ గురించి చెప్పాను. ఈ వీడియోలో ST44 గురించి చెప్పాను. సో ఈ పాయింట్ని మీరు ఎక్కడ పెయిన్ వచ్చినా ఈ పాయింట్ని వాడండి. పెయిన్ కిల్లర్స్ నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నేను వీలైనంత వరకు ప్రకృతి సిద్ధంగా ఉండే వైద్యాన్ని ఎక్కువ వాడమని చెప్తాను. తప్పదనుకున్నప్పుడు మీరు మోడర్న్ మెడిసిన్కి వెళ్ళండి. కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు టక్కున పెయిన్ కిల్లర్ వేసుకోవడము కరెక్ట్ కాదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.